ఒక వ్యక్తిలో మార్పు అనేది ఒకరు ప్రోత్సాహం ఇస్తే మనిషి మారడు. దేవుని తట్టు తిరిగితే విశ్వాసి మారిపోతాడు. ఆమె ఆయన తట్టు తిరిగినంతకాలం నీకు మార్పు అనేది మాత్రము వాస్తవానికి రాదు. దేవుడు ఆశించిన మేలును నువ్వు పొందుకోలేవు. దేవుడు ఆశించిన స్థితికి స్థాయికి నువ్వు ఎదగాలంటే నువ్వు ఆయన తట్టి తిరిగిన విశ్వాసమై ఉండాలి. నువ్వే తట్టు చూసినా ప్రమాదం నీకే. ఆయన తట్టు చూస్తే ప్రమాదం తప్పించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదా. ఆయన తట్టు చూసిన అనుభవంలో మరొక విషయం చెప్పిన నీకు అన్ని విధాలుగా ఎదగటానికి బలపడటానికి నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూనే ఉంటాడు రోజు. స్తోత్రం కలుగును గాక. ఆయన బోధించకపోతే మనలో ఏది? నేను ఎప్పుడు మధ్యాహ్నం చెప్పాను కదా మీకు ఆత్మీయ భాషలో, మనిషి టాలెంట్తో మాట్లాడితే మనుషులకు మేలు కాదు, మనుషులు అనుభవంతో మాట్లాడితే మనిషికి మేలు కాదు, మనిషి అన్నీ తెలిసని మాట్లాడితే మనిషి ఫెయిల్ అయిపోతాడు. అందుకే యోబు గ్రంథం స్పష్టంగా చెప్పాడు, వారు బోధిస్తారు కానీ అనుభవంతో మాట్లాడతారు అన్నాడు. మళ్ళీ చదువుతారన్నమాట. మీ అందరికీ జ్ఞాపకం ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంచి మాట. మధ్యాహ్న కాలం ధ్యానం చేసాం కదా, మీకు ఎవరైనా చెప్పిన ముందుకెళ్తారు. 8-10 వచ్చిన త్వరగా. వారు నీకు బోధించిన, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. చాలు. దేని బట్టి మాట్లాడతారంట? నీ అనుభవాన్ని బట్టి నువ్వే మాట మాట్లాడినా అది దేవుని దగ్గరికి వెళ్ళదు. నీ అనుభవం ఎంతవరకే పరలోకానికి తీసుకువెళ్ళదన్నమాట. అందుకే బైబిల్ చెబుతుంది, అనుభవాన్ని బట్టి ఏ విశ్వాస అయినా జీవిత యాత్రలో అది ఏ విధంగా నీ ఉన్నా కూడా నీ అనుభవాన్ని బట్టి పలికే మాట అది నీకు క్షేమం కాదు, పక్క వారికి క్షేమం కాదు. ఆత్మతో నువ్వు నిలబడగలిగితే నీకు క్షేమం, పక్క వారికి క్షేమం. స్తోత్రం కలుగునుగాక. చేతులు తల్లి చూద్దామా. నేను ఎప్పుడు చెబుతాను, మానవ జ్ఞానంతో మనం ఏ పనులు చెయ్యొద్దు. మానవ జ్ఞానంతో టాలెంట్ని వాడొద్దు. చదువును బట్టి టాలెంట్ను వాడొద్దు. దైవిక జ్ఞానాన్ని బట్టి మనం నిలబడగలగాలి. ఆమేన్. అప్పుడు నీ ఆత్మీయ పరిస్థితిని నువ్వు గమనిస్తావు, ముందుకు నడిపించబడతావు. అన్ని విధాలుగా నీ మానవ జ్ఞానంతో నువ్వు మాట్లాడవు. నీ మానవ జ్ఞానం దేవుడు కట్టి వేస్తాడు అక్కడంతే. ఇదేం పని చేయదు, ఇంకా అంతా ఆయనే పని చేయటం మొదలు పెడతాడు. నువ్వు ఆయనకి చోటు ఇవ్వాలి. నువ్వు చోటు ఇవ్వకుండా ఏదో నువ్వు ఈ టాలెంట్ని ఉపయోగించి నీకు తోచింది మాట్లాడుతూ చేసావంటే దేవుడిచ్చిన తలాంతులను ఆపుతాడు పని చేయకుండా. అంతే. ఆయన ఆపితే ఇంకేం రాదు నీకు చెప్పడానికి. స్తోత్రం. ఆయన ఆపితే తడబిడి పడిపోతాము అంతే. ఆయన ఆపితే అంటే ఉద్యోగం కూడా తగ్గిపోద్ది. ఆయన విస్తరింపు చెయ్యాలంటే నువ్వు ఆయన మాటను బట్టే మాట్లాడాలి. ఆయన ఎప్పుడైనా మాట బట్టి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయగలుగుతావో అది మహావృక్షంగా ఎదిగిపోతుంది. నిశ్చయముగా మేలులు చూడటం మొదలు పెడతారు. నిశ్చయముగా ఆత్మీయ పరిస్థితిని గుర్తుపట్టే స్థాయికి విశ్వాసి ఎదిగిపోవాలి. నా కోరిక ఒకటేనండి, ప్రతి విశ్వాసి కూడా దేవుడి సమూహంలో ఒక బలమైన సాధనంగా నిలబడగలగాలి. స్తోత్రం కలుగును గాక. అది నువ్వు సంపాదిస్తే ఎక్కడ నువ్వు పడిపోవండి. ఇంకా ఎక్కడ నీకు ఓటం అనేది కూడా నిజంగా ఉండదు. అప్పుడు అన్ని విధాలుగా దేవుని సమూహంలో నువ్వు నిజంగా నడిపించబడుతున్న మాట సత్యం. ఆమేన్. హల్లెలూయా.